హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ఈరోజు క్లాస్లో బాలకాండ కథా ప్రారంభం చూద్దాం. పూర్వకాలంలో కోసల దేశం అనేటువంటి ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశానికి రాజధాని అయోధ్య నగరము. ఈ అయోధ్యను మనువు తన సంకల్ప బలంతో నిర్మించారన్నమాట. ఈ అయోధ్య అనేది 12 యోజనముల పొడవుతోనూ 3 యోజనాల వెడల్పుతోనూ ఉండేది. అసలు యోజనము అంటే 9 మైళ్ళు అని చెప్పి అర్థం. ఈ అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. దశరథ మహారాజుకి 8 మంది ప్రధాన మంత్రులు ఉండేవారు. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు మరియు సుమంత్రుడు. ఈ 8 మంది ప్రధాన మంత్రులు రాజుకు పరిపాలనలో సలహాలను ఇచ్చేవారు. అలాగే వీరితో పాటు దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చేటువంటి ఋత్విక్కులు కూడా ఉండేవారు. వారు వశిష్ఠ మహర్షి మరియు వామదేవుడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దశరథ మహారాజుకి ఎప్పుడూ బాధ ఉండేది. ఏమిటంటే వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు లేడనేటువంటి బాధ రాజుకి ఎప్పుడూ ఉండేది. అందుకోసం దశరథ మహారాజుకి గురువుల యొక్క సలహాతో అశ్వమేధ యాగం చేయాలనేటువంటి సంకల్పము కలిగింది. ఇందుకోసం సరియు నదికి ఉత్తర తీరంలో ఒక యాగ మంటపాన్ని కూడా నిర్మించారు. అయితే అశ్వమేధ యాగముతో పాటు సంతానం కొరకు పుత్ర కామేష్టి యాగము కూడా చేయమని తన మంత్రి అయినటువంటి సుమంత్రుడు రాజుతో చెప్తారన్నమాట. ఈ 2 యాగాలను చెయ్యగలిగేది ఋష్యశృంగుడు అని చెప్పి సుమంత్రుడు రాజుతో చెప్తారు. ఋష్యశృంగుడు విభండక మహర్షి యొక్క కుమారుడు. ఋష్యశృంగుడు శిరస్సు మీద కొమ్ముతో పుట్టడం కారణంగా ఆయనకి ఋష్యశృంగుడు అనేటువంటి పేరు పెట్టారు. విభండక మహర్షి ఋష్యశృంగునికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞ యాగాదులు అన్నీ కూడా నేర్పించారు. అంగరాజ్యాన్ని పరిపాలించేటువంటి రోమపాదుడు ధర్మం తప్పడం కారణంగా ఆ రాజ్యంలో వర్షాలు అనేవి పడడం మానేశాయి. దీని కారణంగా ఆ రాజ్యంలో క్షామం అనేది వచ్చిందన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి కొందరు మహర్షులు రాజుకి ఋష్యశృంగుడు ఈ దేశంలో కనుక అడుగు పెడితే తప్పకుండా వర్షాలు వస్తాయని చెప్పి సలహా ఇస్తారు. సో ఋష్యశృంగుడు ఆ దేశంలో అడుగు పెట్టగానే వర్షాలు అనేవి కురవడం మొదలుపెట్టాయి. సో దీనికి సంతోషించి అంగదేశపు రాజు అయిన రోమపాదుడు తన కుమార్తె అయిన శాంతని ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిపించారు. దశరథ మహారాజు ఋష్యశృంగుని పిలవడం కోసం అంగదేశానికి స్వయంగా వెళ్తారు. అక్కడ రోమపాదుడితో తన యొక్క ముఖ్యమైన కార్యాన్ని నిర్వహించడం కోసం ఋష్యశృంగుని మరియు శాంతని తనతో పంపవలసిందిగా కోరుతారన్నమాట. దానికి రోమపాదుడు సంతోషంగా అంగీకరించి పంపిస్తారు. దశరథుడు వారిద్దరిని కూడా అయోధ్యకి తీసుకుని వెళ్తారు. దశరథ మహారాజు ఋష్యశృంగుని మరియు వశిష్ఠ మహర్షిని పిలిచి యాగములను నిర్వహించవలసిందిగా కోరుతారన్నమాట. అయితే అశ్వమేధ యాగము అంటే ఒక యాగాశ్వాన్ని తీసుకొని వచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన మరియు విమోచన చేస్తారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులను కూడా చేసిన తర్వాత ఆ యాగాశ్వాన్ని విడిచిపెడతారన్నమాట. అలా ఆ యాగాశ్వము ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాలే మహాసూరులైనటువంటి వారు కూడా వెళ్తారు. ఆ అశ్వం తిరిగి వచ్చేలోపు రాజు యాగశాల ప్రవేశం చేయవలసి ఉంటుందిమాట. అయితే దశరథ మహారాజు శుక్ల యజుర్వేదానికి చెందినవారు కాబట్టి దానికి అనుగుణంగానే ఒక యాగశాలని నిర్మించాలి. ఆ యాగశాలలో 21 యూపస్తంభాలని ఉపయోగిస్తారు. ఆ 21 యూపస్తంభాలలో 6 మారేడు కర్రలతోనూ, 6 మోదుగ కర్రలతోనూ, 6 చంద్రకర్రలతో, ఇంకా 2 దేవదారు కర్రలతో చేసినవి మరియు ఒక శ్లేషాత్మక కర్రతో చేసినది ఉంటుంది. చివరలో ఆ యాగస్వాన్ని తీసుకుని వచ్చి ఆ యూపస్తంభానికి కడతారు. రాజు యొక్క పట్టపు మనిషి అయినటువంటి కౌసల్యాదేవి 3 కత్తులతో ఆ యాగస్వాన్ని వధిస్తుంది. అలాగే ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్ర కామేష్టి యాగము కూడా పూర్తవుతుందన్నమాట. ఇంతలో ఆ యాగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు చేతిలోని వెండిమూత కలిగినటువంటి ఒక బంగారు పాయస పాత్రను తీసుకొని వచ్చి మహారాజుకి అందిస్తారు. ఆ దివ్య పురుషుడి పేరు ప్రజాపత్య పురుషుడు మాట. ఈయన్ని ప్రజాపతి పంపిస్తారు. అలాగే ఈ దివ్య పురుషుడు మహారాజుతో ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి అదృశ్యమవుతారు. అప్పుడు దశరథ మహారాజు పాయసాన్ని తన 3 భార్యలకు ఈ విధంగా పంచుతారన్నమాట. ముగ్గురిని పిలిచి ఈ పాయసంలో సగభాగం కౌసల్యదేవికి ఇస్తారు. తరువాత మిగిలిన సగంలోని సగభాగాన్ని
సుమిత్రాదేవికి ఇస్తారు. ఆ మిగిలిన భాగంలో సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయీదేవికి, మరొక భాగాన్ని సుమిత్రాదేవికి ఇస్తారన్నమాట. అంటే 1/2 భాగం కౌసల్యదేవికి ఇస్తారు. ఆ మిగిలిన సగభాగం 1/4 భాగాన్ని సుమిత్రాదేవికి, 1/8 భాగం కైకేయీదేవికి, మిగిలిన 1/8 భాగం సుమిత్రాదేవికి పంచుతారు. 12 నెలలు కౌసల్యాదేవి గర్భవాసం అనంతరం చైత్రమాసంలోని నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అలాగే కైకేయీదేవికి పుష్యమి నక్షత్రంలో మీన లగ్నమునందు భరతుడు జన్మించారు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. సో మొదటగా రాముడు, తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు జన్మించారు. తర్వాత రామకార్యం కోసం బ్రహ్మగారు దేవతలతో మీ యొక్క అంశాలతో కొంతమందిని సృష్టించమని ఆజ్ఞాపించడం జరుగుతుంది. బ్రహ్మ యొక్క అంశతో జాంబవతుడు జన్మిస్తాడు. అలాగే ఇంద్రుడి యొక్క అంశతో వాలి జన్మిస్తాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మిస్తాడు. బృహస్పతి యొక్క అంశతో తారుడు, అలాగే వాయువు యొక్క అంశతో హనుమంతుల వారు జన్మించారు. తర్వాత రాముడు పుట్టిన 11 రోజులకి ఆయనకి నామకరణం చేయించారు. సో రామునికి నామకరణం చేసింది వశిష్ఠ మహర్షి. విశ్వామిత్ర ఆగమనం. ఒకనాడు విశ్వామిత్రుల వారు తన యాగాలకు అడ్డు వస్తున్నటువంటి రాక్షసులను వధించడం కోసం తన పెద్ద కుమారుడైన రాముడిని పంపించమని దశరథ మహారాజుని అడుగుతారు. అందుకోసం రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్రుల వారితో బయలుదేరుతారు. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు ఇద్దరిని తన వెంట సరియు నది దక్షిణ తీరము వైపుకు తీసుకొని వెళ్తారు. అక్కడ 1.5 యోజనాలు దూరం ప్రయాణించిన తర్వాత చీకటి పడడం కారణంగా అక్కడ ఒక ప్రాంతంలో విశ్రమిస్తారు. విశ్వామిత్రుడు రాముడికి మహాబల, అతిబల అనేటువంటి 2 విద్యలను ఉపదేశిస్తారు. వీటి కారణంగా ఆకలి, దప్పిక ఉండదు. అలాగే జ్ఞాపక శక్తి, బుద్ధి కూడా ప్రకాశిస్తాయి. తరువాత వీటిని రాముడు లక్ష్మణుడికి ఉపదేశిస్తారు. తాటక సంహారము. తాటక అనేటువంటి స్త్రీ ఒక యక్షకాంత మరియు రాక్షసిగా మారి మలదము, కరూపము అనేటువంటి జనపదాలలో ఉండేటువంటి జనులందరినీ కూడా హింసించేది. తాటకి సుకేతు అనేటువంటి యక్షుడి యొక్క కుమార్తె. ఈమె యొక్క భర్త సుందుడు మరియు వీరి యొక్క కుమారుడు మారీచుడు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి పాల్పడతాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరిస్తారు. అలాగే తాటకిని మరియు మారీచుడిని రాక్షసులుగా మారమని శపిస్తారు. విశ్వామిత్రుల వారు రాముడితో తాటకిని సంహరించమని అంటారు. రాముల వారు తన యొక్క బాణంతో తాటకిని సంహరిస్తారు. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులిద్దరికీ కూడా కొన్ని అస్త్రాలను మంత్రోపదేశం చేసి ఇస్తారు. ఓకే అండి, రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.